నమస్తే విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వ్యూ న్యూస్ కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆగస్టు 1 నుండి 17 వరకు పిల్లలకు తట్టు పొంగు టీకాల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించిన కలెక్టర్. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఒంగోలు అగ్నిమాపక శాఖ అధికారి. ఆసుపత్రి భవనం అనుమతి కోసం వచ్చిన వారి నుండి లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన అధికారి. ఇక వివరాల్లోకి వెళ్తే జిల్లాలో ఆగస్టు 1వ తేదీన అన్ని పాఠశాలల్లో ప్రాంతాల్లో తట్టు పొంగు టీకాలను పిల్లలకు వేసే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ అన్నారు. కలెక్టర్ ఛాంబర్లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 1వ తేదీ నుండి 17వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. జిల్లాలో మొత్తం 8,95,517 మంది పిల్లలు ఉన్నారని, తొలి దశలో పాఠశాలలోని 5,07,923 మంది పిల్లలకు టీకాలను వేయాలని నిర్ణయించినట్టుగా చెప్పారు. కార్యక్రమంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జేసీ నాగలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి యాస్మిన్, అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి పద్మావతి, రిమ్స్ డైరెక్టర్ వల్లీశ్వరి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మీ సుధా, ఐసీడీఎస్ ఇన్ఛార్జి పీడీ లక్ష్మీ దుర్గతో పాటు పలువురు పాల్గొన్నారు. బట్ 9 to 4 అంటే మన మధ్యలో లంచ్ బ్రేక్ అంతేనా? అంటే నేను అందులో ఆశా అంగన్వాడీస్ అండ్ ఆయా ఇందులో ఇంజెక్షన్ ఎవరు చేస్తారు? జిల్లాలో లంచం తీసుకుంటూ ఏసీబీకి ఒక ఉద్యోగి దొరికిపోయాడు. హాస్పిటల్ భవనం కోసం యాజమాన్యం నుండి 35,000 రూపాయలను లంచంగా తీసుకుంటూ ఒంగోలు అగ్నిమాపక శాఖ అధికారి సుబ్బారావు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఆసుపత్రులకు, భవనాలకు ఫైర్ ఆఫీసు అనుమతులు తప్పనిసరిగా కావాలి. ఈ నేపథ్యంలో లంచం అడిగిన అగ్నిమాపక శాఖ అధికారి సుబ్బారావును ఆసుపత్రి యాజమాన్యం ఏసీబీకి పట్టించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వనం మనం కార్యక్రమంలో విద్యార్థులు భాగస్వాములై తమ వంతు బాధ్యతతో మొక్కలు నాటాలని ఆర్యవైశ్య మహిళా విభాగం రాష్ట్ర గౌరవాధ్యక్షులు మంత్రి సిద్ధా రాఘవరావు సతీమణి సిద్ధా లక్ష్మీ పద్మావతి విద్యార్థులకు పిలుపునిచ్చారు. వనం మనం కార్యక్రమంలో భాగంగా పీవీఆర్ బాలురావు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం పాఠశాల ఆవరణంలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అక్షరం వెలుగు, అందరూ చదవాలి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో చుండు దేవదాస్, స్టాలిన్, ఆరిగ ప్రతాప్తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కూడా చెట్లు నాటడమే కాకుండా దాని సంరక్షణ కూడా తీసుకొని అవి చక్కగా పెరిగి పెద్దయ్యే వరకు కూడా మన పిల్లల్ని ఎలా అయితే మనం చిన్నప్పటి నుంచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేది మనం ఎలా వాళ్ళని సహకరిస్తామో అలానే ఆ చెట్టు కూడా చక్కగా నిలబడి పచ్చగా కొమ్మలు పువ్వులు వచ్చే వరకు మనం వాటిని సంరక్షణ చేస్తే అప్పుడు మనం వాతావరణానికి మనం మేలు చేసుకున్న వాళ్ళం అవుతాము. ఎందుకంటే మనం విడిచే చెడుగాలు తీసుకొని చెట్లు మంచి గాలిని మనకి ఇస్తాయి. ఆ విధంగా మన జీవనాధారం నీరు, చెట్లు. అవి లేకపోతే మనం లేము. ఇప్పుడు వాటన్నిటికి కూడా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పచ్చదనం, చెట్లు, నీరు, చెట్టుకి కంకణం కట్టుకున్నారు. దీనికి ఎన్ని కోట్ల రూపాయలు దీనికి వెచ్చించి మనందరికి కూడా అటవీ శాఖ వారు చెట్లు మనకి సరఫరా చేస్తున్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని ఎవరికి దగ్గరలో ఏ ఏరియాలో చెట్లు లేవో అక్కడ ప్రతి ఒక్కరు కూడా చెట్టుని నాటడం, దాన్ని సంరక్షణ చేయటం, దాన్ని పెద్ద చేయటం చేస్తే ఇప్పుడు మనం పడే ఈ బాధ ముందు తరాల వాళ్ళు పడకూడదు. ఎందుకంటే వెనక మన పూర్వీకులు నాటిన దానికి మనం చాలా సంతోషంగా ఉన్నాము. మంగమూరు రోడ్డులోని కాఫీ కేఫ్ సెంటర్ను శాసనమండలి సభ్యులు శ్రీనివాసులు రెడ్డి సందర్శించారు. కేఫ్ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఒంగోలు నగరానికి కాఫీ కేఫ్ తలమానికమని మాగుంట కొనియాడారు. ప్రజాదరణ పొందుతున్న కేఫ్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
అనంతరం కేఫ్లోని సభ్యులతో కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో కేఫ్ నిర్వాహకులు గణేష్, కొల్లామధు, ఐనావతిన ఘనశ్యాం, బెల్లం సత్యం, కుసుమకుమారితో పాటు పలువురు పాల్గొన్నారు. ఒక మంచి కాఫీ షాప్ అంటే ఇవాళ వచ్చింది కాదు, థర్డ్ యానివర్సరీ. క్యాఫెసినో కాఫీ అనే పేరుతో కాఫీ సీడ్స్ ఫ్రెష్లీ గ్రౌండెడ్ ఆ కాఫీ సీడ్స్ని తీసి దాన్ని పౌడర్గా కూడా తయారు చేసి ఆ మంచి క్వాలిటీ సీడ్స్ తీసుకొచ్చిన తర్వాత ఆ పౌడర్ని డికాక్షన్ చేసి పాలు కలిపి ఇవన్నీ కూడా మెషిన్స్తో, ఇంపోర్టెడ్ మెషిన్స్, దాన్ని ఒక ప్రక్రియ తయారు చేయించి ఈ కెఫెసినో కాఫీ వాళ్ళు ఒంగోలులోనే ఒక ప్రత్యేకమైన కాఫీ సెంటర్గా కూడా తయారు చేసినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ యూత్ ఎక్కువగా, ముఖ్యంగా కూడా యంగ్స్టర్స్ అనేది ఏజ్డ్ పీపుల్ కూడా ఎక్కువ మంది ఈ కాఫీని రోజు వచ్చి పొద్దున 6:30 నుంచి రాత్రి 9:30 వరకు వేలాది మంది వచ్చి ఈ కాఫీ సేవిస్తున్నారని అంటే ఒక ప్రత్యేకత ఉన్నది. కొంత ఆలస్యంగా అయినా మేము వచ్చి వాళ్ళ కాఫీ సేవించిన దానికి చాలా సంతోషంగా కూడా భావిస్తూ ఉన్నాం. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఇంకా ఎక్కువగా కూడా సక్సెస్ఫుల్గా యానివర్సరీలు కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇటువంటి బ్రాంచెస్ ఇంకా ఎక్కువగా ఓపెన్ చేసేదాని కొరకు గణేష్, వారి మిత్ర బృందం, వారి ఓనర్ గారు శ్రీనివాస్ గారు ఉన్నారట. అందరికీ శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాం. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ హ్యావ్ ఎ గుడ్ కప్ ఆఫ్ కాఫీ ఎవ్రీడే ఎవ్రీబడి. థ్యాంక్ యూ. జామాయిల్ సుబాబుల్ రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రైతులు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అడ్డదారిలో 143 జీవోను విడుదల చేయటం దారుణమన్నారు. ఈ జీవో ద్వారా జామాయిల్ సుబాబుల్ రైతులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం మొత్తం ఒకే ధర ఉండేలా ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లా రైతులకు ప్రభుత్వం బకాయి పడ్డ 13 కోట్లను వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రకాశం జిల్లాలో పేపర్ పరిశ్రమను పెట్టినట్లయితే సుబాబుల్, జామాయిల్ రైతులకు గిట్టుబాటు ధరలు వస్తాయని ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని కోరారు. జామాయిల్, సుబాబుల్ ధరలు జిల్లాకు రేటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ధరలు అమలు కావడం లేదు, ఆ ధరలే అశాస్త్రీయము, అది కూడా అమలు కావడం లేదు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. జిల్లాకు మధ్యన వేరువేరుగా ధరలు ఉండటం, అట్లాగే జామాయిల్కి పైన రైతులు తీసేయాలి, వాళ్ళకి ఇవ్వాలి అనేటటువంటి విషయాల్లో చాలా అన్యాయము, దీన్ని సరిచేయాలని చెప్పి వారందరూ కూడా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తానికి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి చుండూరు రంగారావు గారు, అట్లాగే ఇక్కడ మిత్ర బృందం, వివిధ పక్షాలకు చెందిన రైతు సంఘాల ప్రతినిధులు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవి సుబ్బారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రెస్ క్లబ్లో ఏపీయూడబ్ల్యూజే నగర కమిటీ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఐవి సుబ్బారావు కేకును కట్ చేసి మీడియా మిత్రులకు పంచిపెట్టి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నగర అధ్యక్షుడు బచ్చు శ్రీనివాసరావు, కార్యదర్శి కోటిరెడ్డి, ఐ న్యూస్ వెంకట్రావు, ఏబిఎన్ సురేష్ రెడ్డి, ఎంసీఏ అధ్యక్షులు ఇఫ్తిఖార్ బాషా, పోలవరపు అజయ్ బాబుతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు, కెమెరామెన్లు పాల్గొని సుబ్బారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సన్మాన పత్ర చిరుకానుక. ఐనేని వారింట జనించినట్టి ఆణిముత్యమతడు, ఐవీగా ఖ్యాతి నొందిన వెంకట సుబ్బారావు సన్నామధేయుడు, అర్థాంగి జ్యోతి తన ఇంటి వెలుగైన అదృష్టవంతుడు, అక్షరాలను అడుగడుగునా పెనవేసుకున్న అక్షరాయుధుడు, నిత్య సత్యాలను వెలికి తీసే నిరంతర శోధకుడు, పేదల కష్టాలను ప్రతిబింబించే పాత్రికేయాగ్రేసరుడు,
పాత్రికేయుల వెన్నంటి నడిపించే ప్రతిభ గల నాయకుడు, మా అందరి హృదయాలలో పెద్ద ఆయనగా నిలిచిన సుమన. చంద్రన్న సంచార చికిత్సలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ కార్యాలయం దగ్గర రిలే నిరాహార దీక్షను చేపట్టారు. ప్రభుత్వం విడుదల చేసిన 151వ జీవో ప్రకారం వేతనాలను పెంచాలని వారు డిమాండ్ చేశారు. అక్రమ బదిలీలు, తొలగింపులు మానుకోవాలన్నారు. చంద్రన్న సంచార చికిత్సా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. చికిత్సా వాహనంలో ఎల్లప్పుడూ మందులు, ల్యాబ్ కెమికల్స్ ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, మురళి, హరి, బాలకృష్ణ, ఎస్కే ఫైర్, శేషగిరి, రవీంద్రతో పాటు పలువురు ఉద్యోగస్తులు పాల్గొన్నారు. మేము గత 2016, 2008 నుంచి 9 సంవత్సరాలుగా ఈ చంద్రన్న సంచార మొబైల్ హెల్త్ యూనిట్లో గ్రామాన తిరిగి ప్రజలకు సేవ చేస్తున్నాము. దీర్ఘకాలిక వేళతో ఉన్న ముసలి వాళ్ళకి, పెద్దవాళ్ళకి, జ్వరము, గర్భిణీలకి, బాలింతలకు నెల సరిపడా మందులు ఇస్తూ ఉన్నాము. దీంట్లో ల్యాబ్ టెక్నీషియను, ఫార్మసిస్టు, డాక్టర్ గారు, నర్సు, స్టాఫ్ నర్సు అందరూ ఉన్నారండి, వాచ్మెన్. గత 2008 నుంచి మేము పనిచేస్తూనే ఉన్నాము. అప్పటి నుంచి మాకు కనీస వేతన చట్టం జీవో నెంబర్ 3 అమలు చేశారు ఆల్రెడీ. అదే కనీస వేతన చట్టం ఆ జీవో నెంబర్ 3 బదులు మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ జీవో 151 కనీస వేతన చట్టంగా ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయడానికి జీవో ఇచ్చారు 2016 ఆగస్టు 8వ తారీఖు. అప్పటి నుంచి మళ్ళీ ఆగస్టు నెల రేపు వస్తుంది, ఎప్పుడు సంవత్సరం అవుతుందండి. కనీస వేతనాలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి 151 ప్రకారం ఇస్తామని జీవో ఇచ్చి ఇంతవరకు క్లారిటీ లేదు. వైద్య ఆరోగ్య శాఖలో జీవో నెంబర్ 3 ప్రకారం కనీస వేతనం ఆల్రెడీ మేము తీసుకుంటున్నాం. ఆ జీవో నెంబర్ 3 బదులు 151 ఇచ్చారు కదా, ఆ 151 మాకు అమలు చేయమని అడుగుతున్నాము. పలు దఫాలుగా అడిగాము, ప్రభుత్వం కొంచెం స్పందించట్లేదు ఇంతవరకు. నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కొంచెం స్పందించినట్టు తెలుస్తుంది. ఈ తెలుగుదేశం ప్రభుత్వమే మా సమస్యలు పరిష్కరిస్తున్న నమ్మకం ఉంది, కానీ ఇంకా సంవత్సరం తాటు దీన్ని పట్టించుకోలేదన్న బాధతోటి నెలలో 2 రకరకాల నిర్ధారణ చేస్తూ ఉన్నాము. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మెయిన్ డిమాండ్ అండి. 151 జీవో అనేది అమలు చేశారు, కానీ వైద్య ఆరోగ్య శాఖలో మాత్రం నిర్లక్ష్యం అనేది వ్యవహరిస్తుంది గవర్నమెంట్. మెయిన్ దానికి నిరసనగా రిలే నిరాహార దీక్ష 2 రోజులు స్టేట్ కమిటీ పిలుపునిచ్చింది కాబట్టి మేము ప్రకాశం జిల్లాలో మేము నిర్వహిస్తున్నామండి. ఈ 2 రోజులు మాకు మెయిన్ 151 జీవో అమలు చేయాలని తక్షణమే అమలు చేయాలని కోరుకుంటున్నాం. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. రేషనలైజేషన్ పేరిట మూసివేసిన వసతి గృహాలను తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. శిథిలావస్థకు చేరుకున్న వసతి గృహాలు ఆధునీకరించి మౌలిక వసతులు కల్పించాలని కోరారు. జిల్లాలోని ప్రభుత్వ హాస్టళ్లను ఒక్క అధికారి కూడా పర్యవేక్షించకపోవడం బాధాకరమని ఏబీవీపీ నాయకులు మండిపడ్డారు. వార్డెన్ పోస్టులను వెంటనే భర్తీ చేసి వార్డెన్లను విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. దీర్ఘకాలికంగా బకాయిపడ్డ మెస్ ఛార్జీలు, ఉపకార వేతనాలను చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సురేంద్ర, శ్రీకాంత్, సాయి తేజ, మూర్తి, సాయి, నాగార్జున, వినయ్, శివ, రాఘవ, కిషోర్, బాలుతో పాటు పలువురు ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. లాయర్పేట రైతు బజార్లో లయన్స్ క్లబ్ ఒంగోలు సిటిజన్స్ ఆధ్వర్యంలో పర్యావరణం పరిరక్షణ కార్యక్రమాన్ని క్లబ్ అధ్యక్షులు బొమ్మల శ్రీనివాసరావు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు హాజరయ్యారు. ఇది చాలా మంచి కార్యక్రమమని, ప్లాస్టిక్ సంచులు, గ్లాసులు నిషేధానికి తాను కట్టుబడి ఉంటానని, జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఈ నిషేధం అమలు అయ్యేటట్లు చూస్తానని ఈదర హరిబాబు తెలియజేశారు. తథాగత్ బోధివర్మ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ సంస్థ వారు నెల్లూరులో నిర్వహించిన కరాటే, కుంగ్ఫు పోటీలలో ఒంగోలు సంతపేట ఆదినారాయణ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు 3 బంగారు పతకాలు, 4 వెండి పతకాలు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా అభినందన సభ ఏర్పాటు చేసి విజేతలను అభినందించారు. ఇవి బులెటిన్లో విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్లో తిరిగి కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.